హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ నేను ఈవినింగ్ జొమాటోకి పోతున్నాను. నాకైతే ఫస్ట్ ఆర్డర్ పడింది రూ. 79 ఆర్డరు. అది తీసుకునేకి రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాను. రెస్టారెంట్ దగ్గరికి పోతున్నాను. దగ్గరగా సెక్యూరిటీ దగ్గర పికప్ చేసుకుని ఆర్డరు డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. నాకైతే చూడండి ఈ ఆర్డర్కి ఎంత వచ్చిందో. రూ. 102 అయితే, దాంట్లో రేంజ్ ఛార్జ్ రూ. 25 ఉంది. బాగానే ఇచ్చినారు. మళ్ళీ అట్నే కంటిన్యూస్గా అయితే ఆర్డర్లు చేస్తున్నాను. మళ్ళీ నాకు ఇంకో ఆర్డర్ అయితే పడింది. మళ్ళీ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ ఆర్డర్ కన్నా పిక్ చేసుకున్నాను. ఈ ఆర్డర్ కన్నా పిక్ చేసుకొని పోతున్నాను. చూడండి, మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాడు బైక్లో, బ్యాగ్లో పెట్టుకొని. మళ్ళీ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయినాను. ఈ ఆర్డర్ అయితే కస్టమర్కి ఇచ్చేసి నన్ను చూసుకోండి. కస్టమర్ చాలా మంచి ఆయన, మంచి రెస్పెక్ట్ అయితే ఇచ్చినాడు. తాగేకి నీళ్ళకి కానీ ఇచ్చినాడు. పాపము దేవుడు లాంటి మనిషి. ఈ ఆర్డర్కి చూడండి నాకు ఎంత వచ్చిందో, రూ. 97 వచ్చింది. దీంట్లో కానీ రేంజ్ ఛార్జ్ అయితే వచ్చింది. మళ్ళీ నాకైతే వెంటనే మల్టీ ఆర్డర్ అయితే పడింది. మల్టీ ఆర్డర్ ఇందులోనూ ఇచ్చినాడు. ఇది ఉడిపి హోటల్లో. ఈ మల్టీ ఆర్డర్ పిక్ చేసుకొని, ఈ మల్టీ ఆర్డర్లు అయితే 2 పిక్ చేసుకొని బ్యాగ్లో అయితే పెట్టుకోలేకపోయినాను. అక్కడ కన్నా ఇది కానీ కేర్పురంలో ఐప్ నగర్ లాంటి రెస్టారెంట్. ఇవి కానీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తున్నాను. బెంగళూరులో వాన పడితే మంచిగానే అమౌంట్ ఇస్తాడు, కానీ అందులోనూ కొద్దిగా కష్టం అండి చేయడము. బైకులు స్కిడ్ అవుతా ఉంటాయి వానలో, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఆర్డర్కి చూడండి మల్టీ ఆర్డర్కి కానీ రూ. 95 అయితే ఇచ్చినాడు. మళ్ళీ అట్నే పోతున్నాను. బెంగళూరులో అయితే ఈరోజు లైట్గా శనివారం కాబట్టి 10 పైన ట్రాఫిక్ లేదు, అంతగా పర్లేదు. తొందరగా అయితే ఇచ్చిపోయినాను. మళ్ళీ ఇంకో ఆర్డర్కి అయితే రూ. 74 ఇచ్చినాడు. అట్నే కంటిన్యూస్గా చేస్తా అంటే లాస్ట్ ఇంకా ఇంటి దగ్గర పడే వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయినాను. ఈరోజు అయితే రూ. 742 అయితే అర్నింగ్ అయింది. థ్యాంక్